ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాము. వృశ్చిక రాశి వారికి మరో 2 రోజుల్లో ఇద్దరు శత్రువుల వల్ల భారీగా నష్టం జరిగే సూచనలు ఉన్నాయి. కావున శత్రువుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండటం అవసరం. మరో 2 రోజుల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో జరిగే పరిణామాల గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వృశ్చిక రాశి అనేది జ్యోతిష శాస్త్ర చక్రంలో 8వ రాశిగా అత్యంత శక్తివంతమైన మరియు నిగూఢమైన రాశిగా పరిగణించబడుతుంది. ఈ రాశికి అధిపతి కుజుడు కావటంతో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు సహజంగానే అపారమైన మానసిక శక్తిని, సాహసాన్ని మరియు ఎవరు ఊహించని మొండి పట్టుదలను కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారి స్వభావం గురించి లోతుగా విశ్లేషిస్తే వీరు బయటకు చాలా ప్రశాంతంగా, గంభీరంగా కనిపిస్తారు. కానీ వీరి మనసులో నిరంతరం ఏదో ఒక ఆలోచన ప్రవాహంలా సాగుతూనే ఉంటుంది. వీరు ఏదైనా ఒక విషయాన్ని నమ్మితే ప్రాణమిస్తారు. కానీ ఎవరైనా తనను మోసం చేశారని తెలిస్తే మాత్రం వారిని అస్సలు క్షమించరు. వీరికి ఉన్న ఈ మొండితనమే వీరికి బలము మరియు బలహీనత కూడా అవుతుంది. వృశ్చిక రాశి వారు అసాధారణమైన పరిశీలన శక్తిని కలిగి ఉంటారు. ఎదుటి వ్యక్తి కళ్ళల్లోనికి చూసి వీరు అబద్ధం చెప్తున్నారో లేదో కనిపెట్టగల సామర్థ్యం వీరి సొంతం. వీరు ఎవరికీ త్వరగా లొంగరు. తమకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుంటారు. సమాజంలో వీరు ఎక్కడ ఉన్నా సరే తమదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తారు. వీరి మాటల్లో ఒక రకమైన ఖచ్చితత్వం ఉంటుంది. ఈ రాశివారు అన్యాయాన్ని అసలు సహించలేరు. ఎవరైనా తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే వారు ఎంతటి శక్తివంతులైనా సరే ఎదురు తిరగడానికి వెనుకాడరు. ఈ లక్షణాల వల్లే వీరికి సమాజంలో ఒకవైపు విపరీతమైన గౌరవం దక్కుతుంది. మరోవైపు అదే స్థాయిలో అసూయపడే శత్రువులు కూడా తయారవుతారు. సాధారణంగా వృశ్చిక రాశి వారికి స్నేహం అంటే చాలా పవిత్రమైనది. వీరు ఎవరితోనైనా స్నేహం చేస్తే వారి కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడతారు. అందుకే వీరికి ప్రాణ స్నేహితులు ఉంటారు. కానీ వీరి ఎదుగుదల చూసి ఓర్వలేని వారు, వీరి గంభీరత్వాన్ని అహంకారంగా భావించేవారు శత్రువులుగా మారుతూ ఉంటారు. ప్రస్తుతం మీ జీవితంలో ఇద్దరు వ్యక్తులు మీపై తీవ్రమైన పగతో రగిలిపోతూ ఉన్నారు. ఒక మనిషిపై ద్వేషం పెంచుకోవడానికి 100 కారణాలు ఉండవచ్చు. కానీ వృశ్చిక రాశి వారి విషయంలో వారి సక్సెస్ మాత్రమే శత్రువులకు పెద్ద సమస్య. మీరు కష్టపడి పైకి రావటం, మీ ఆర్థిక స్థితి మెరుగుపడటం లేదా సమాజంలో మీకు పెరుగుతున్న క్రేజ్ చూసి వారు తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఈ ఇద్దరు శత్రువులలో ఒకరు ఆడవారు కాగా మరొకరు మగవారు. ఈ ఇద్దరు మీ చుట్టూ ఉన్నవారే కావచ్చు. కానీ వీరు ఒకే చోట ఉండాల్సిన అవసరం లేదు. ఒకరు మీ ఆఫీసులో మీ పనితీరును చూసి కుళ్ళుకునే సహోద్యోగి కావచ్చు. మరొకరు మీ బంధువర్గంలో ఉంటూ మీ కుటుంబ సంతోషాన్ని చూసి వరవలేని వ్యక్తి కావచ్చు. లేదా మీ ఇంటి పక్కనే ఉంటూ మీ ప్రతి ఎదుగుదలపై కన్నేసి ఉంచేవారు కూడా కావచ్చు. ఈ ఇద్దరు వ్యక్తులు మీపై విపరీతమైన కనుదృష్టిని కలిగి ఉంటారు. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా లేదా మీరు కొత్తగా ఏదైనా వస్తువు కొన్నా వారికి నిద్ర పట్టదు. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని గౌరవించటం, మీ పిల్లలు ప్రయోజకులు కావటం చూసి వారు లోపల కుమిలిపోతూ ఉంటారు. మీ వీధిలో లేదా మీ సర్కిల్లో ఎవరైనా మీ గురించి అతను చాలా గొప్పవాడు, చాలా కష్టపడి పైకి వచ్చారు అని పొగిడితే ఈ శత్రువులకు ఎక్కడా లేని కోపం వస్తుంది. ఆ కోపం ద్వేషంగా మారి మిమ్మల్ని ఎలాగైనా కిందకు లాగాలని వారు కుట్రలు పన్నుతూ ఉన్నారు. ముఖ్యంగా మీరు పనిచేసే చోట లేదా వ్యాపారం చేసే చోట ఇతర వ్యక్తులు మీ నైపుణ్యాన్ని గుర్తించి మీతో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తే ఈ శత్రువులకు అది ఒక పెద్ద ముళ్ళులా గుచ్చుకుంటుంది. ఈ కోపం వల్లే వారు రాబోయే 2 రోజుల్లో మీకు పెద్ద ఎత్తున చెడు చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. మీ గౌరవాన్ని మంటగలిపేలా ఏదైనా అపనిందను మీపై వేయటం లేదా మీరు చెయ్యని తప్పును మీపైకి నెట్టడం వంటివి చేసే అవకాశం ఉంది. సమాజంలో ఒక వ్యక్తి ఒక స్థాయికి ఎదిగినప్పుడు అటువంటి వారిపై చెడు దృష్టి పెరగటం అనేది సహజం. మీరు ఎదుగుతున్న కొద్దీ మీ చుట్టూ ఉన్న గాలి కూడా మీకు వ్యతిరేకంగా మారుతున్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల మీరు సమాజంలో నిందారోపణలు ఎదుర్కోవలసి రావచ్చు.
లేనిపోని పుకార్లు మీ గురించి ప్రచారం చేయవచ్చు. అటువంటి సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాలి. వృశ్చిక రాశి వారికి వచ్చే కోపం అదుపులో ఉండదు. కానీ ఇప్పుడు మీరు కోప్పడితే అది మీ శత్రువులకే లాభం చేకూరుతుంది. వారు మిమ్మల్ని రెచ్చగొట్టి మీ నోటి నుండి వచ్చే మాటలనే మీకు వ్యతిరేకంగా ఆయుధాలుగా వాడుకోవాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 2 రోజులు మీరు మౌనంగా ఉండటం, తక్కువగా మాట్లాడడం చాలా అవసరం. ఎదుటివారు మిమ్మల్ని ఎంతగా విమర్శించినా సరే మీరు ప్రశాంతంగా ఉంటే వారి ప్లాన్లన్నీ తలకిందులు అవుతాయి. ఈ శత్రువుల నుండి తప్పించుకోవడానికి మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మొదటిగా మీ రహస్యాలను ఎవరికీ చెప్పకండి. మీ భవిష్యత్తు ప్రణాళికలు లేదా మీ ఆర్థిక లావాదేవీల గురించి అతిగా చర్చించకండి. మీ ఇంట్లో ఉండే ఆడవారు లేదా మగవారు మీ శత్రువుల గురించి అప్రమత్తంగా ఉండాలి. శత్రువు మీ ముందే ఉండవచ్చు. కాబట్టి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఒకసారి ఆలోచించుకోండి. మీపై ద్వేషం పెంచుకున్న ఆ 2 వ్యక్తులు మీ బలహీనతలను వెతికే పనిలో ఉన్నారు. మీరు ఎక్కడ తప్పు చేశారా అని వేచి చూస్తూ ఉన్నారు. సమాజంలో మీకు ఉన్న మంచి పేరును చెడగొట్టడానికి వారు సోషల్ మీడియాను లేదా మీ స్నేహితులను వాడుకోవచ్చు. మీ కుటుంబ సభ్యుల మధ్య కలహాలు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు. అందుకే మీ భాగస్వామితో లేదా తల్లిదండ్రులతో మీ అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి. 3వ వ్యక్తి మాటలు నమ్మి ఇంట్లో గొడవలు పడకండి. శత్రువు మొదటి దాడి మీ మనశ్శాంతిపైనే ఉంటుంది. మీరు మానసికంగా కుంగిపోతే వారి విజయం సాధించినట్లే. కాబట్టి ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండండి. ఆధ్యాత్మికంగా కూడా కొన్ని నియమాలు పాటించటం వల్ల ఈ నెగిటివ్ ఎనర్జీ నుండి బయటపడవచ్చు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఇష్టదైవాన్ని స్మరించుకోండి. హనుమాన్ చాలీసా లేదా దుర్గా కవచం పఠించటం వల్ల మీకు రక్షణ కవచం ఏర్పడుతుంది. మీ ఇంటి గుమ్మానికి దిష్టి తగలకుండా తగిన పరిహారాలు చేసుకోండి. నెగిటివ్ వ్యక్తులు మీ ఇంటికి వచ్చినప్పుడు వారిని గౌరవించండి. కానీ మీ వ్యక్తిగత విషయాలను అస్సలు షేర్ చేయకండి. ఈ 2 రోజులు గడిచిపోయిన తర్వాత మీకు ఉన్న గండం తొలగిపోతుంది. శత్రువుల కుట్రలు పటాపంచలవుతాయి. వృశ్చిక రాశి వారు సహజంగానే పోరాట యోధులు కాబట్టి ఈ చిన్నపాటి సమస్యలను మీరు సులభంగా అధిగమించగలరు. మీ ఆత్మవిశ్వాసమే మీ గొప్ప ఆయుధం. మీ సక్సెస్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఈ హెచ్చరికను ముందుగా గ్రహించి అప్రమత్తంగా ఉంటే భారీ నష్టాల నుండి మీరు మిమ్మల్ని కాపాడుకోగలరు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ కష్టకాలం కూడా త్వరలోనే సమసిపోతుంది. మీ శత్రువులే రేపు మీ విజయాన్ని చూసి తలదించుకునే రోజు దగ్గరలోనే ఉంది. ధైర్యంగా ముందుకు సాగండి. ఈ విషయాన్ని మీరు మరింత విశ్లేషించుకోవడానికి మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనను గమనించండి. ఇటీవల కాలంలో మీతో అతిగా స్నేహం చేస్తున్న వారు లేదా అకారణంగా మీపై ద్వేషం చూపిస్తున్న వారు ఎవరో గుర్తుపట్టండి. మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. వృశ్చిక రాశి వారికి అంతర్దృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు ఎవరో హాని చేయబోతున్నారని మీ మనసు ముందే చెప్తుంది. ఆ సంకేతాలను విస్మరించకండి. మీ జాగ్రత్తలో మీరు ఉంటే ఏ శత్రువు కూడా మీ వెంట్రుక కూడా పీకలేడు. భయం వద్దు, కేవలం భద్రత ముఖ్యం. రాబోయే 2 రోజులు మీరు చేసే ప్రతి పనిలోనూ, మాట్లాడే ప్రతి మాటలోనూ నిలకడను ప్రదర్శించండి. మీ విజయ యాత్ర ఇలాగే కొనసాగాలి అంటే ఈ అడ్డంకులను మీరు తెలివిగా దాటాలి. కుజుడు అంటేనే అగ్నితత్వం. వృశ్చిక రాశి వారికి ఈ అగ్నితత్వం వల్ల కోపం త్వరగా వస్తుంది. ఈ 2 రోజులు మీరు మీ కోపాన్ని నియంత్రించుకోలేకపోతే ఆ శత్రువులకు మీరు అనవసరంగా అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఆ 2 వ్యక్తులు ఎవరో మీకు లోలోపల అనుమానం ఉండవచ్చు. ఆ అనుమానం నిజమే అయ్యే అవకాశం 100కి 90% ఉంది. ఒకరు మీ వృత్తిపరమైన ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తూ ఉంటే మరొకరు మీ వ్యక్తిగత జీవితాన్ని చిందరవందర చేయాలని చూస్తూ ఉన్నారు. వీరిద్దరి వెనుక బలమైన అసూయ ఉందనే విషయాన్ని మీరు గుర్తించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం అష్టమ శని లేదా ఏలినాటి శని ప్రభావం లేకపోయినా కుజుడి స్థితిగతులు మరియు రాహువు యొక్క నీడ వల్ల కొన్ని చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చిక్కులను ఎదుర్కోవడానికి కేవలం తెలివితేటలు మాత్రమే సరిపోవు. కొంత దైవబలం కూడా అవసరం. మీరు చేసే పనులలో పారదర్శకత ఉంచుకోండి, కానీ మీ వ్యూహాలను బయటపెట్టకండి. శత్రువు ఎప్పుడూ మీ నీడలాగే ఉంటాడు. మీరు ఎక్కడ విఫలమవుతారో అని ఆశగా ఎదురు చూసే వారి ముందు మీరు విజయం సాధించి చూపటమే అతిపెద్ద శిక్ష. ఈ రాశివారు ఎదుటివారి కష్టాలను చూసి చలించిపోతారు. అందుకే ఎవరైనా సహాయం అడిగితే కాదనలేరు.
కానీ ఇదే మీ బలహీనతగా మారిపోతుంది. ఈ 2 రోజుల్లో మీ దగ్గరకు వచ్చి ఎవరైనా అతిగా పొగిడినా లేదా లేనిపోని కష్టాలు చెప్పి డబ్బు అడిగినా జాగ్రత్తగా ఉండండి. ఆ సహాయం వెనుక ఏదైనా కుట్ర ఉండవచ్చు. మీకు హాని చేయాలనుకునే ఆ ఇద్దరు వ్యక్తులు మీరు నమ్మిన వారే ఉండవచ్చు. నమ్మక ద్రోహం అనేది వృశ్చిక రాశి వారికి భరించలేని నొప్పిని ఇస్తుంది. అందుకే మీరు ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎదుటి వారి మాటలను గుడ్డిగా నమ్మకండి. ప్రతి విషయాన్ని తర్కంతో ఆలోచించండి. మీ శత్రువుల ప్రణాళికలో భాగంగా వారు మీపై అనవసరమైన నిందలు వేయడానికి సాక్ష్యాలను కూడా సృష్టించే ప్రమాదం ఉంది. అటువంటి సందర్భంలో మీరు మీ నిజాయితీని నిరూపించుకోవడానికి ఆవేశపడకూడదు. నిజం ఎప్పుడూ నిలకడగా ఉంటుంది. అది ఆలస్యంగానైనా బయటకు వస్తుంది. ఈలోపు మీరు మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా చూసుకోవాలి. మీ శత్రువులలో ఆ మగ వ్యక్తి మీ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని చూస్తూ ఉంటే, ఆ ఆడ వ్యక్తి మీ బంధువుల మధ్య లేదా స్నేహితుల మధ్య మీ ఇమేజ్ను తగ్గించాలని ప్రయత్నిస్తోంది. వీరు చేసే ప్రచారం వల్ల మీకు కాస్త మనస్తాపం కలగవచ్చు. కానీ గుర్తుంచుకోండి, వృశ్చిక రాశి వెనుక 100 నక్కలు మొరిగిన వృశ్చిక రాశి తన గంభీరత్వాన్ని వదలదు. మీరు కూడా అలాగే ఉండాలి. మీ ఆత్మవిశ్వాసం వారి కుట్రలను నీరుగారుస్తుంది. వృశ్చిక రాశి వారు సహజంగానే పరిశోధనాత్మక మనస్తత్వం కలిగి ఉంటారు. కాబట్టి ఈ 2 రోజులు మీ చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనించండి. మీ ఫోన్ కాల్స్, మీ మెసేజ్లు లేదా మీ ఆఫీసు ఫైళ్ళ విషయంలో జాగ్రత్త వహించండి. డిజిటల్ పరంగా కూడా మీకు నష్టం జరిగే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత ఫోటోలు లేదా సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టడం ఈ 2 రోజులు తగ్గించండి. శత్రువులకు ఎటువంటి క్లూ ఇవ్వకండి. మీ మౌనమే వారిలో భయాన్ని కలిగిస్తుంది. అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారో వారికి అర్థం కాకపోతే వారు గందరగోళానికి గురి అవుతారు. అదే మీకు శ్రీరామ రక్ష. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడిని భూమిపుత్రుడు అని పిలుస్తారు. భూమి ఎంత సహనంగా ఉంటుందో అంత వేడిని కూడా లోపల దాచుకుంటుంది. వృశ్చిక రాశి వారు కూడా అంతే. మీరు సహనంగా ఉన్నంతకాలం మీ జోలికి ఎవ్వరూ రాలేరు. కానీ మీ సహనం నశించి మీరు ఎదురుదాడికి దిగితే అది శత్రువులకు మీరు దొరికిపోయినట్లు అవుతుంది. కాబట్టి ఈ 2 రోజులు మౌనం అనే ఆయుధాన్ని ధరించండి. మీ ఇద్దరు శత్రువులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ మీపై కుట్రలు పన్నుతున్నారా లేదా విడివిడిగా ప్లాన్ చేస్తున్నారా అనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ వారిద్దరి లక్ష్యం మాత్రం ఒక్కటే, అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం. వారి వల్ల మీకు కలిగే ఆర్థిక నష్టం భారీగా ఉండవచ్చు లేదా మానసిక వేదన ఎక్కువగా ఉండవచ్చు. దీన్ని నివారించడానికి మీరు మీ ఖర్చులను నియంత్రించుకోండి. ఎటువంటి కొత్త ఒప్పందాల మీద సంతకాలు చేయకండి. ముఖ్యంగా పూచీకత్తు సంతకాలు అస్సలు చేయకండి. వ్యాపారస్తులైతే తమ పార్ట్నర్ల ప్రవర్తనను గమనించాలి. ఉద్యోగస్తులైతే తమపై అధికారులతో అనవసర వాదనలకు దిగకూడదు. శత్రువులు మీపై తప్పుడు ఫిర్యాదులు చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ పనిలో ఎటువంటి పొరపాట్లు లేకుండా చూసుకోండి. జీవితంలో కష్టాలు రావటం అనేది ఒక పరీక్ష వంటిది. వృశ్చిక రాశి వారు ఈ పరీక్షలో ఎప్పుడూ నెగ్గుతూనే ఉంటారు. మీ శత్రువులు మీ స్థాయిని పెంచడానికి వచ్చే అడ్డంకులు మాత్రమే అని భావించండి. ఎవరైతే మిమ్మల్ని విమర్శిస్తారో వారే రేపు మీ విజయాన్ని చూసి చప్పట్లు కొట్టేలా మీ ఎదుగుదల ఉండాలి. ఈ 2 రోజులు మీరు తీసుకునే జాగ్రత్తలు మీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. మీ కుటుంబంలో శాంతిని కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇంట్లో ఉండే పిల్లలు లేదా పెద్దల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టండి. శత్రువుల నెగిటివ్ వైబ్రేషన్స్ మీ ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేయకుండా చూసుకోవాలి. సాయంత్రం వేళల్లో ఇంట్లో ధూపం వేయటం లేదా దీపారాధన చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మీరు నమ్మే దైవం ఏదైనా కావచ్చు. ఆ దైవ ప్రార్థన మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వృశ్చిక రాశి వారికి రాహువు అప్పుడప్పుడు భ్రమలను కలిగిస్తాడు. అంటే శత్రువు కాని వారిని శత్రువుగా, మిత్రుని శత్రువుగా చూపించవచ్చు. అందుకే ఏ నిర్ణయమైనా తొందరపడి తీసుకోకండి. మీరు ఎవరినైనా నిలదీయాలి అనుకుంటే ఈ 2 రోజులు ఆగి 3వ రోజు ప్రశాంతంగా మాట్లాడండి. అప్పటికి పరిస్థితి మీ అదుపులోనికి వస్తుంది. శత్రువుల ఆటలు సాగవు అని మీరు గట్టిగా నమ్మండి. మీ సంకల్ప బలమే మీకు రక్షణ. ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని ఓడించలేదు. మీరు స్వయంగా ఓటమిని అంగీకరిస్తే తప్ప. కాబట్టి ధైర్యాన్ని అస్సలు కోల్పోవద్దు. మీ శత్రువుల గురించి ఆలోచిస్తూ మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి. మీరు పన్నిన పద్మవ్యూహాన్ని ఛేదించే అభిమన్యుడి లాంటి వారు మీరు కాదు. ఆ వ్యూహాన్ని నిర్మించిన వారికే బుద్ధి చెప్పే కృష్ణుడు వంటి తెలివితేటలు మీ సొంతం.
ఆ తెలివితేటలను సరైన సమయంలో వాడండి. సమాజంలో వృశ్చిక రాశి వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. వీరు ఎప్పుడూ గుంపులో ఒకరిలా ఉండరు, ప్రత్యేకంగా కనిపిస్తారు. ఈ ప్రత్యేకత వల్లే అసూయ పరులు పుట్టుకొస్తారు. ఆ ఇద్దరు శత్రువులు మీ విజయాలను తక్కువ చేసి చూపడానికి ప్రయత్నించవచ్చు. మీరు పొందిన అవార్డులు లేదా రివార్డులు కేవలం అదృష్టం వల్లే వచ్చాయని వారు ప్రచారం చేయవచ్చు. కానీ మీ కష్టం ఏంటో మీకు తెలుసు. మీ నిజాయితీని ఎవరికో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కాలమే అందరికీ సమాధానం చెప్తుంది. ఈ 2 రోజుల్లో మీరు ఎవరినైనా అప్పు ఇచ్చి ఉంటే ఆ డబ్బు తిరిగి రాకపోవటమే కాకుండా గొడవలు కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ప్రయాణాల విషయంలో కూడా కొంత అప్రమత్తత అవసరం. ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. శత్రువులు నేరుగా కాకుండా పరోక్షకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. వారి కుతంత్రాలను తిప్పికొట్టడానికి మీ సహనం మరియు చాకచక్యం చాలా అవసరం. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఎవరు మీ గురించి మంచి మాట్లాడుతున్నారో, ఎవరు వెన్నుపోటు పొడవాలని చూస్తూ ఉన్నారో ఒక డైరీలో రాసుకోండి. ఇది భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. వృశ్చిక రాశి వారికి సహజంగానే మనుషులను అంచనా వేసే శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఇప్పుడు ఉపయోగించండి. మీ కంటికి కనిపించేవన్నీ నిజాలు కాకపోవచ్చు. శత్రువు మిత్రుడి ముసుగులో ఉండవచ్చు. కాబట్టి అతిగా ప్రేమ చూపించే వారిని కూడా కాస్త దూరం పెట్టండి. మీ వ్యక్తిగత ప్రదేశాన్ని ఎవరిని ఆక్రమించనివ్వకండి. మీరు చేస్తున్న వృత్తి ఏదైనా సరే అందులో మీకంటూ ఒక ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్యాన్ని దెబ్బతీయడానికి శత్రువులు ప్లాన్ చేస్తున్నారు. ఉదాహరణకు, మీరు ఒక ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తే దాని క్రెడిట్ మీకు దక్కకుండా వారు అడ్డుకోవచ్చు. లేదా మీ పనిలో లోపాలు వెతకడానికి భూతద్దం పట్టుకుని కూర్చోవచ్చు. అటువంటి సమయంలో మీరు మీ పనిని మరింత పకడ్బందీగా చేయండి. ఎవరికీ ఎటువంటి అవకాశం ఇవ్వకండి. మీ విజయం మీ శత్రువులకు ఇచ్చే అతిపెద్ద సమాధానం. వృశ్చిక రాశి వారు ఒకసారి పగబడితే వదలరు అని ఒక నానుడి ఉంది. కానీ ఇప్పుడు మీరు పగ తీర్చుకోవడానికి సమయం కాదు, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి సమయం. శత్రువు తన గోతిని తానే తవ్వుకుంటాడు. మీరు కేవలం ఆ గోతిలో పడకుండా చూసుకుంటే సరిపోతుంది. ఆ ఇద్దరు వ్యక్తులు తమ స్వార్థం కోసం మిమ్మల్ని బలి చేయాలని చూస్తారు. కానీ వారికి తెలియదు, వృశ్చిక రాశి వారు అగ్నిలో పుట్టిన పువ్వులను ఎంతటి కష్ట నష్టాలు వచ్చినా వారు మళ్ళీ ఫినిక్స్ పక్షిలా పైకి లేస్తారు. మీ జీవితంలో జరిగిన పాత సంఘటనలను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీరు ఎన్నోసార్లు ఇటువంటి ఇబ్బందులను దాటుకుని వచ్చారు. ఈసారి కూడా అలాగే విజయం సాధిస్తారు. కేవలం ఈ 48 గంటలు చాలా కీలకం. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి అడుగు ఆచితూచి ఉండాలి. మీరు మాట్లాడే ప్రతి పదం తూకం వేసినట్లుగా ఉండాలి. సెటైర్లకు తావు ఇవ్వకండి. మీ మాటలను వక్రీకరించడానికి శత్రువులు సిద్ధంగా ఉన్నారు. మీ భాగస్వామికి కూడా ఈ విషయాలను సున్నితంగా వివరించండి. వారు మీకు అడ్డంగా ఉంటే సగం బలం వచ్చినట్లే. మీ శత్రువులోని ఆ ఆడవ్యక్తి మీ కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టడానికి ప్రయత్నించవచ్చు. ఆమె మాటలను మీ భార్య లేదా భర్త నమ్మకుండా ముందే జాగ్రత్త పడండి. ఒకవేళ మీరు ఒంటరిగా ఉన్నట్లయితే మీ స్నేహితుల్లో ఎవరిని నమ్మాలో ఒకరికి 2 సార్లు ఆలోచించండి. మీ శత్రువులోని ఆ మగ వ్యక్తి మీ కార్యాలయంలో మీకు వ్యతిరేకంగా ఒక కూటమిని తయారు చేయవచ్చు. అటువంటి సమయంలో మీరు ఎవరికీ భయపడవలసిన పని లేదు. మీ పని పట్ల మీకు ఉన్న అంకిత భావమే మిమ్మల్ని కాపాడుతుంది. వృశ్చిక రాశి వారికి కుజుడు ఇచ్చే ధైర్యం సామాన్యమైనది కాదు. ఆ ధైర్యాన్ని అపమార్గంలో కాకుండా రక్షణాత్మక మార్గంలో వాడండి. మీరు చేసే ప్రతి చిన్న పని కూడా మీ వ్యక్తిత్వానికి అద్దం పట్టేలా ఉండాలి. లోకం ఏమనుకున్నా సరే మీ అంతరాత్మకు మీరు నిజాయితీగా ఉంటే చాలు. మీ శత్రువుల ఆశలు, ముఖాలు త్వరలోనే అందరికీ తెలిసిపోతాయి. అప్పటి వరకు మీరు వేచి ఉండటం ఉత్తమం. ఆవేశం అనర్థదాయకం అనే విషయాన్ని మర్చిపోకండి. ముగింపుగా చెప్పాలంటే వృశ్చిక రాశి వారికి రాబోయే 2 రోజులు ఒక అగ్ని పరీక్ష లాంటివి. ఆ ఇద్దరు శత్రువులు ఒక స్త్రీ మరియు ఒక పురుషుడు మీపై పగతో ఉన్నారు. వారు చేసే కుట్రలు, పన్నే పన్నాగాల నుండి మీరు బయటపడాలంటే కేవలం జాగ్రత్త మరియు దైవచింతన మాత్రమే మార్గాలు. మీ విజయాలను చూసి అసూయపడే వారికి మీ మౌనంతో సమాధానం చెప్పండి. మీ రహస్యాలను గుండెల్లోనే దాచుకోండి. మీ ఆర్థిక, వ్యక్తిగత మరియు వృత్తిపరమైన విషయాల్లో గోప్యత పాటించండి. దైవ ప్రార్థన ద్వారా నెగిటివ్ ఎనర్జీని ప్రారద్రోలండి. ఈ 2 రోజులు గడిచిన తర్వాత మీ జీవితంలో మళ్ళీ వసంతం వస్తుంది. శత్రువులు తమ తప్పు తెలుసుకుని పారిపోయే రోజు దగ్గరలోనే ఉంది.
మీరు ఒక యోధుడిలా ఈ కష్టాలను ఎదుర్కోండి. మీ ఆత్మవిశ్వాసం, మీ శ్రమ మరియు మీ నిజాయితీ మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాయి. వృశ్చిక రాశి వారికి సాధ్యం కానిది అంటూ ఏమీ లేదు. కాబట్టి నిశ్చితంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. మీ విజయం ఖాయం. భవిష్యత్తులో మీరు మరిన్ని విజయాలు సాధించాలని, ఈ చిన్నపాటి ఆటంకాలను సులభంగా అధిగమించాలని కోరుకుందాం. కాలం మీ వెంటే ఉంది. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. శత్రువుల ఆటలు త్వరలోనే ఖతం అవుతాయి. మీ వైభవం మళ్ళీ వెలుగుతుంది. ఈ హెచ్చరికను స్వీకరించి మీ ప్రవర్తనలో మార్పులు తీసుకుంటే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ రక్షణ పొందగలుగుతారు. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోగల సత్తా మీ సొంతం. కాబట్టి భయం వీడి భద్రతో ముందుకు సాగండి. మీ జీవితం సంతోషమయం కావాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. మీరు మీ అంతర్దృష్టిని నమ్మండి. వృశ్చిక రాశి వారికి ఒక వ్యక్తిని చూడగానే వారి మనసులో ఏముందో గ్రహించే అద్భుత శక్తి ఉంటుంది. ఈ 2 రోజుల్లో మీకు ఎవరిని చూసినా తేడాగా అనిపిస్తే వారి నుండి వెంటనే దూరంగా జరగండి. మీ మనసు చెప్పే మాట ఎప్పుడూ అబద్ధం కాదు. ఈ శత్రువులు మీపై చేసే ప్రయోగాలు లేదా కుట్రలు మీ మనోధైర్యాన్ని దెబ్బతీయడానికే అని గుర్తుంచుకోండి. మీరు ధైర్యంగా ఉంటే వారు పారిపోతారు. మీ చిరునవ్వు కూడా వారికి ఒక పెద్ద శిక్షే. మీరు బాధపడుతూ ఉంటే చూడాలనుకునే వారికి మీరు సంతోషంగా ఉండి చూపించటమే అసలైన విజయం. కాబట్టి ఎప్పుడూ ఉత్సాహంగా ఉండండి. మీ పనులను వాయిదా వేయకండి. శత్రువులకు దొరకకుండా మీ దారిలో మీరు సాగిపోండి. ఈ 2 రోజులు ముయ్యగానే మీరు ఒక కొత్త శక్తిని పొందుతారు. ఆ శక్తితో మీరు మరిన్ని గొప్ప కార్యాలు సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి ఈ గండం కేవలం తాత్కాలికమే. మీ జాతకంలో కుజుడు బలపడాలంటే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవటం లేదా ఎర్రటి పూలతో పూజించటం మంచిది. దీనివల్ల శత్రుబాధలు తొలగిపోతాయి. మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఆ 2 వ్యక్తులు ఎవరో మీకు ఇప్పటికే ఒక అవగాహన వచ్చి ఉంటుంది. వారి పట్ల ద్వేషం పెంచుకోకండి. కేవలం దూరం పాటించండి. ద్వేషం మీ శక్తిని హరిస్తుంది. జాగ్రత్త. మీ శక్తిని పెంచుతుంది. రాబోయే కాలం మీకు చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ చిన్న అడ్డంకిని దాటడం మీకు పెద్ద కష్టమేమీ కాదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. మీ గమ్యం వైపు మీ ప్రయాణం సాగనివ్వండి. ఎటువంటి ఆటంకాలు వచ్చినా మీరు తల వంచకండి. మీ విజయం మీ చేతుల్లోనే ఉంది.